రూపాయలు అద్దే వాళ్ళ కొంప ముంచింది నక్సలైట్లది. ఆటోనగర్లో సహజంగా ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎవరో ఉంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళకి అద్దెకిచ్చారు. ఎలాంటి మొండి గోడలు, ఎలాంటి కబోర్డ్ వర్క్ కానీ ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు ఉంటారులేని ఎప్పటి నుంచో ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంటే ఈ నక్సలైట్లు వచ్చి తీసుకున్నారట. తీసుకోగానే అద్దె ఎంత అంటే రూపాయలు ఇస్తాము అని చెప్పి రూపాయలు ఇచ్చి మరీ అద్దెకుంటున్నారట. అది ఆ నోట పాకి, అరే వాడు భలే లక్కీవంతుడురా, రూపాయలు రెంట్ వస్తుంది దానికి అంటే, ఆటో నగర్లో చిన్న చిన్న పనులు చేసుకునే కూలీలు రూపాయలు పెట్టి అద్దెకుంటాం ఏంటని పోలీసుల చెవులో పడింది. ఏంటని ఎంక్వైరీ చేస్తే ఇది భాగవతం. దాంట్లో ఇంకో విషయం తెలుసా అండి, 2 మైనర్లు కూడా ఉన్నారట. కోర్టు వాళ్ళు అసలు ఏజ్ ఎంతో టెస్ట్ చేయించమని పంపిస్తే 2 మైనర్లు ఉన్నారు. అంటే చిన్న చిన్న పిల్లలతో దగ్గర నుంచి ఈ నక్సలైట్ల గ్రూపుల్లో చేరుతున్నారు అంటే, ఇంకా 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 ఆకర్షితులు అవుతున్నారంటే ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఊహ తెలిసి ఉండాలి. మనం ఏది తప్పు ఏది ఒప్పు, చదువుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి, నక్సలిజంలో చేరితే వచ్చే ఫలితాలు ఏంటి అని తెలుసుకోకుండా చెడు మార్గాల వైపు, చెడు అలవాట్ల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అది పరిస్థితి. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి. ఏది మంచో ఏది చెడో చూడండి. నక్సలైట్ల గ్రూపులుగా వాళ్ళకి న్యాయం అనిపించిన పోలీసుల దృష్టికి వచ్చేసరికి ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరుగుతాయని తెలుసు కదా మీకు. దాని బదులు పిల్లల్ని మిలిటరీలకు పంపించండి. మీకు పోరాడాలి, మేము యోధులం, మేము గొప్పవాళ్ళం అని అనిపించినప్పుడు మీరు మిలిటరీలో చేరి ధైర్య సాహసాలు చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రూపాయలు అద్దె ఇచ్చి ఉందామనుకుంటే ఇది తంట. దాంట్లో 2 మైనర్లు ఉన్నారు. ఆ మైనర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అది పరిస్థితి.